నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. నా సీటు నుంచి పోటీ చేసి అసెంబ్లీకి వెళ్ళు. అసెంబ్లీకి పోయి ఏం చేస్తావు మమతా బెనర్జీ? ఆడే ఉన్నది రామదండు, అసెంబ్లీలో ఉన్నది రామదండు. ఎందుకు పనికిరావు నువ్వు? నీ దగ్గరే నువ్వు నిలబడ్డ దగ్గరనే నీకు ఓడిపోయినవే. ఇంకెవడో త్యాగం చేస్తా రా అంటే నువ్వు నిలబడతావు. ఏ ముఖం పెట్టుకొని నువ్వు పోటీ చేస్తావు? ఉన్నది బాయ్, అయిపోయి నీ పని గోవిందా. నీ దగ్గర వాళ్ళే 50 మంది ఎమ్మెల్యేలు జంపు, ఎంపీలు జంపు, చివరికి మీ మేనల్లుడు కూడా జంపు. వాడిని పెంచి పోషించినావు కదా, మేనల్లుడు కూడా జంపు. నువ్వు పెంచి పోషించి పాలు ఈలు బూస్టులు మన్ను మశానాలు పోసినావు రోహింగ్యాలకు, వాళ్ళు జంపు బంగ్లాదేశ్కు. ఏకాకి విను. ఇప్పుడట ఈయన ఈ మహానుభావుడు, ఈయన మొన్న ఏజీయూపీ పార్టీ అధ్యక్షుడు హుమాయూన్ కబీర్, ఈయన నిలబడ్డ దగ్గర రాజీనామా చేస్తాడట మమతా బెనర్జీ. అక్కడ గెలవాలంటే ఈయన చెప్పిందే వేదమట. నియోజకవర్గంలో మమతా బెనర్జీ గెలిచి అసెంబ్లీకి పోతే ఏం చేస్తుంది? ఈమె ఏం చేస్తుంది? గడ్డిపోజలు మూట కట్టుకొని పోయి అక్కడ అసెంబ్లీలో ఒక్కొక్కటి ఇట్లా పక్కకు తీసుడే. గంతే నీ బతుకు, అంతే. ఇక అయిపోయింది, పని క్లోజ్. నువ్వు అసెంబ్లీకి పోయి చేసేది ఏం లేదు. అక్కడ రావద్దంటు ఉన్నది, వాళ్ళు తొక్కుతారు నేను. ఒకసారి ముఖ్యమంత్రి సువేంద్ర అధికారి చేతిలో ఓడిపోయింది మమతా బెనర్జీ. 2 చోట్ల పోటీ చేసిన సువేందు భవానీపూర్ నియోజకవర్గాన్ని ఉంచుకొని నందిగ్రామ్కు రాజీనామా చేశారు. అయితే నందిగ్రామ్ నుంచి కాకుండా మమత తాను నెగ్గిన రెజీనగర్ నుంచి పోటీ చేయాలని కబీర్ తెలిపారు. నందిగ్రామ్లో ఎవరిని నిలబెట్టినా గెలుస్తారు, కానీ మమతా బెనర్జీ తప్ప ఎవరైనా గెలుస్తారు. అదేవిధంగా కబీర్ కూడా ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో నౌదా రెజీనగర్ స్థానాల నుంచి విజయం సాధించారు. నందిగ్రామ్ నుంచి మమత పోటీ చేస్తే నెగ్గదు, కన్ఫర్మ్. ఆమె కోరుకుంటే రెజీనగర్ స్థానానికి రాజీనామా చేసి ఆమె విజయానికి కృషి చేస్తాను. ప్రస్తుతం ఆమె ఉన్న పరిస్థితులు బాధ కలిగిస్తున్నాయి. ఈరోజు నేను ఈ స్థానంలో ఉన్నానంటే ఆమె చలవే. దీది మాట ఇప్పుడు ఎవరు వినకపోవచ్చు, వినరు, భవిష్యత్తులో కూడా వినరు. ఏకాకిగానే ఉండిపోతుంది. ఎవరుంటే పెంచుకున్న కుక్కలు, ఎవరుంటే ఆమెతో సోపతుంటే తప్ప ఎవడుంటాడు మనుషులు. ఎన్నికల సంఘంతో సహా రాజ్యాంగ వ్యవస్థను తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ కించపరిచారని పేర్కొంటూ ఆమెపై సిలిగుడిలోని సైబర్ పోలీస్ స్టేషన్లో ఒక న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఇటీవల జరిగిన బహిరంగ సభలో బంగ్లాదేశ్లో జరుగుతున్న రాజకీయ హత్యలతో కేంద్ర ప్రభుత్వానికి హోంమంత్రిత్వ శాఖకు సంబంధం ఉందని మమత పేర్కొన్నారని ఫిర్యాదులో న్యాయవాది తెలిపాడు. మస్తు కేసులు అయితే నీకు ప్రతి నియోజకవర్గం నుంచి కేసులుంటాయి నీ మీద. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి కేసులు ఉంటాయి, మండల్ నుంచి కేసులు ఉంటాయి, ఊరూరా కేసులు వేస్తారు. 15 సంవత్సరాలు నీ దుష్ట పరిపాలన అంతమైపోయింది. ఇప్పుడు కేసులలో నువ్వు జైల్లో పడాల్సిందే. నువ్వు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి పోయి చేసేది ఏమీ లేదు. నీ మాట వినేటోళ్ళు లేరు. అక్కడ బ్రహ్మాండంగా బీజేపీ థంపింగ్ మెజార్టీతో ఉన్నది కాబట్టి చెక్క భజన చేసుకుంటూ యేసు ప్రభువానో లేకుంటే రోహింగ్యా అనుకుంటూ భజన చేయాల్సిందే తప్ప నువ్వు అసెంబ్లీకి పోయి చేయాల్సింది ఏమీ లేదు. నువ్వు చిప్పకూడుకు సిద్ధంగా, అంతేగాని ఎమ్మెల్యే అయితే ప్రతిపక్ష హోదా వస్తుంది, అది కూడా రాదు నీకు, గోవిందా. మరోవైపు పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ చెందిన మరో మేయర్ తన పదవికి గురువారం రాజీనామా చేశారు. కోల్కతా మేయర్ హకీం తన పదవి నుంచి తప్పుకున్న మరుసటి రోజే బీదార్ నగర మేయర్ కృష్ణా చక్రవర్తి కూడా వ్యక్తిగత కారణాలతో మేయర్ స్థానం నుంచి వైదొలుగుతున్నట్లు పేర్కొన్నారు. వీళ్ళందరూ కూడా బీజేపీ కనుసైగల్లో ఉంటారు. ప్రేక్షకులారు ఏమంటారు? ఇప్పుడు ఈ దొర ఆఫర్ ఇచ్చిండు, అధ్యక్షుడు హుమాయూన్ కబీర్ తన నియోజకవర్గం నుంచి పోటీ చేయి అసెంబ్లీకి పో అంటున్నాడు. అది మంచిదేనా? ఇప్పుడు పోయి ఆమె సాధించింది ఏమైనా ఉందా? ఈ 15 ఏళ్ల నుంచి చేసిన దుష్ట పరిపాలనకు చరమగీతం పాడుతూ కొంపల్లే ఉండు, పెంచుకున్న కుక్కలతో ఉండు తప్ప నువ్వు ప్రజలకు సేవ చేసేది ఏమీ లేదని ప్రజలు తీర్పిచ్చినాక మళ్ళీ అసెంబ్లీకి పోయి ఏం చేస్తుంది? దయచేసి ఈ కబీర్, ఈ దొర హుమాయూన్ చెప్పినటువంటి విషయం మళ్ళీ గెలిచి అసెంబ్లీ పోవాలనుకుంటున్నారా మీరు? లేదు, ఇంట్లోనే ఉండాలి, చెప్పకూడదు తినాలి జైల్లో పడి అని కోరుకుంటున్నారా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.